తెలుగు సినీ యవనికపై ఒక ధృవతార, గయ్యాళితనానికి నిఘంటువు, కానీ మనస్సులో వెన్నముద్ద. ఆమె మరెవరో కాదు, వెండితెర గుండమ్మ సూర్యకాంతం. ఆ మహానటి గురించి ఎంత చెప్పినా తక్కువే. లోకనాయకుడు కమల్ హాసన్ ఆమె నటనకు ఫిదా అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు ఆమె యాక్టింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో. సూర్యకాంతం కళ్ళెర్ర చేస్తే ఎవరైనా గజగజలాడాల్సిందే. గొంతు పెంచితే వెండి తెరపై పెను తుఫాను వచ్చేది. అత్త అంటే ఇలాగే ఉంటుందేమో అని ఒక తరానికి భయం నేర్పిన నటి ఆమె. కానీ ఆ రౌద్రం వెనుక, ఆ అరుపుల వెనుక ఒక అద్భుతమైన మాతృ హృదయం ఉందని ఎంతమందికి తెలుసు? తెలుగు సినిమా స్వర్ణయుగంలో ఎస్వి రంగారావు ఒక ఎత్తైతే సూర్యకాంతం మరో ఎత్తు. ఇటీవల ప్రముఖ రచయిత, దర్శకుడు కనకాల జయకుమార్ పంచుకున్న జ్ఞాపకాలు వింటే సూర్యకాంతం వ్యక్తిత్వం ఎంత ఉన్నతమైనదో అర్థమవుతుంది. ఒకసారి సెట్ లో అసలు సిసలైన సహజ నటులు ఎవరు అనే చర్చ మొదలైంది. అక్కడ ఉన్నది మరెవరో కాదు, లోకనాయకుడు కమల్ హాసన్. అసిస్టెంట్ డైరెక్టర్ రవి ప్రకాష్ తో మాట్లాడుతున్నప్పుడు కమల్ ఒక సంచలన వ్యాఖ్య చేశారట. ఛాయాదేవి గొప్ప నటి, కానీ సూర్యకాంతం నటన చూస్తుంటే అసలు అది నటనలాగే అనిపించదు. అంత సహజంగా ఆమె పాత్రలో లీనమైపోతారు. అలాంటి అద్భుతమైన ఆర్టిస్ట్ ను తాను తమిళంలో కూడా చూడలేదని చెప్పారట. దేశం గర్వించదగ్గ నటుడు కమల్ హాసన్ స్వయంగా ఒక నటి గురించి ఇలా అన్నారంటే సూర్యకాంతం నటన వైభవం ఏ స్థాయిలో ఉండేదో మనం ఊహించుకోవచ్చు. ఆమె గయ్యాళి పాత్రలు వేసినా అందులో ఒక జీవం ఉండేది. అది నటన కాదు, ఒక పరకాయ ప్రవేశం. సూర్యకాంతం గురించి జయకుమార్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఆమె పేరు సూర్యకాంతం అంటే ఇంగ్లీష్ లో సన్ఫ్లవర్. ఆ పువ్వు ఎంత అందంగా ఉంటుందో ఆమె మనసు కూడా అంతే స్వచ్ఛమైనది. కానీ విరోధం ఏంటంటే ఆమె పోషించిన గయ్యాళి అత్త పాత్రల ప్రభావం ఎంతగా ఉందంటే ఆ కాలంలో తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకు సూర్యకాంతం అని పేరు పెట్టడానికి భయపడేవారట. పాత్ర ఎంతటి బలమైన ముద్ర వేసిందో చెప్పడానికి ఇదే పెద్ద నిదర్శనం. ఆమె కేవలం నటి మాత్రమే కాదు, సెట్ మొత్తానికి ఒక పెద్దమ్మలా ఉండేవారు. షూటింగ్ సెట్ లోకి ఆమె అడుగు పెట్టారంటే చాలు, అక్కడ వాతావరణమే మారిపోయేది. పలకరించకుండా వెళ్లే వారిని ఆపి ఆప్యాయంగా పలకరించడం ఆమె నైజం. అంతేకాదు, ఆమె ఇంటి నుంచి భారీ క్యారేజీలు సెట్ లోకి వచ్చేవి. ఏదో ఫార్మాలిటీ కోసం కాదు, ప్రతి ఒక్కరికి స్వయంగా వడ్డించి బక్కగా ఉన్నావు తిను అని బలవంతంగా తినిపించేవారట. సావిత్రి, ఛాయాదేవి, సూర్యకాంతం ఈ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. సెట్ లో ఉంటే అక్కడ ఒక కోలాహలం నెలకొనేది. అందరూ తెచ్చిన ఫలహారాలతో సెట్ సభ్యులకు నిత్యం విందు భోజనమే ఉండేది. తెలుగు సినిమా చరిత్రలో గుండమ్మ కథ ఒక మైలురాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి అగ్ర కథానాయకులు నటించిన ఆ చిత్రానికి టైటిల్ మాత్రం సూర్యకాంతం పాత్ర పేరు మీద గుండమ్మ కథ అని పెట్టారు. అప్పట్లో అగ్ర హీరోలు తమ పేర్లే ముందు ఉండాలని పట్టుబట్టకుండా పాత్ర ప్రాముఖ్యతను గుర్తించడం వారి గొప్ప మనస్సుకు నిదర్శనం. నిజానికి గుండమ్మ అనే పేరు అప్పటి ఉమ్మడి ఏపీలో పెద్దగా వాడుకలో లేదట. కానీ నాగిరెడ్డి, చక్రపాణి కన్నడ కథను స్వీకరించి ఆ పేరునే ఫిక్స్ చేశారు. మాయాబజార్లో చెప్పినట్లు మనుషులు పేర్లు పెట్టకపోతే ఇంకెవరు పెడతారు అనే ధోరణిలో చక్రపాణి ఆ పేరును తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిపివేశారు. కేవీ రెడ్డి ఈ కథలో విషయం లేదని పక్కన పెట్టినా కమలాకర్ కామేశ్వరరావు దీన్ని ఒక అద్భుత కావ్యంగా మలిచారు. క్లైమాక్స్ లో ఒక పెద్ద యుద్ధం ఉండదు, కేవలం ఒక అహంకారాన్ని అణచి అందరినీ కలపడమే ఆ చిత్రం ముగింపు. ఆ ముగింపులో సూర్యకాంతం నటన అజరారామరం. సూర్యకాంతం భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె పోషించిన పాత్రలు, ఆమె పంచుకున్న ప్రేమ తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. తెరపై ఆమె గయ్యాళి అత్త కావచ్చు, కానీ తెలుగు వారి గుండెల్లో ఆమె ఎప్పటికీ ఒక వెన్నముద్ద లాంటి అమ్మమ్మే.